ఉద్యమం ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉండదు అంటే యూపీఎస్సీలో ఒక 49లో ఒక కమిటీ వేసినప్పుడు వాళ్ళు సిలబస్ ఫ్రేమ్ చేసినప్పుడు ఈ చర్చ వచ్చింది. వాళ్ళు ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండియన్ హిస్టరీ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఫ్రీడమ్ స్ట్రగుల్ అది అట్లా పెట్టారు. మనం కూడా అట్లే పెడతాం, తెలంగాణ హిస్టరీ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు సపరేట్ స్టేట్హుడ్ మూమెంట్. ఈవెన్ చాలామంది పెద్ద ప్రముఖులు మేధావులు కూడా కాదు చక్రపాణి ఇట్లా కష్టమవుతుంది సిలబస్ అంటే చెప్పినాను. డిమాండ్ ఉంటే సప్లై ఉంటుంది సార్. అసలు చరిత్ర రాసుకునే అవసరం కల్పిస్తే రాష్ట్రులు వేల మంది వస్తారు. మీరు పెట్టండి ఏమి అంటే కాదు మరి ఎట్లా తయారంటే నేను కోదండరామ్ గారు అడప సత్యనారాయణ గారు మేము ముగ్గురమే కూర్చొని ఒక డ్రాఫ్ట్ తయారు చేసినాం. తెలంగాణ ఐడియా ఆఫ్ తెలంగాణ అని మొదలైతే సిలబస్ నుంచి మొదలుపెట్టి తెలంగాణ కొత్త ప్రభుత్వం ఈ మొత్తంలో సరే ఈ సిలబస్ ఒకటి తయారు చేసి ఇచ్చేసినాం. సరే దాని మీద తర్జన భర్జన అయిపోయింది, అందరూ ఒప్పుకున్నారు. దాన్ని కూడా సిలబస్లో భాగం చేసినాం. అది కాకుండా తెలంగాణ కల్చరు, తెలంగాణ నుడికారం, తెలంగాణ భాష మా అప్పుడున్న పరీక్షలలో గంజి గటక అలపట దాపట ఇవన్నీ వచ్చేటువంటి ఒక సెక్షన్ కూడా క్రియేట్ చేసి అంటే మనకు వేరే రకంగా ఆంధ్ర వాళ్ళని ఆపే రూల్ లేదు. గ్రూప్ 1 లాంటి చోట యూ కాంట్ స్టాప్ దెమ్. తెలంగాణ కల్చర్ చదువుకొని, తెలంగాణ హిస్టరీ చదువుకొని, తెలంగాణ ఉద్యమం చదువుకొని, తెలంగాణలో భీమగల్ ఏడుంది, దోమకొండ ఏడుంది తెలిస్తే అంతకంటే మించిన టెస్ట్ ఏముంటుంది. సో అట్లా ఆ 1 ఇయర్లో ఒక 3-4 నెలలు మేము సిలబస్ మీద పెట్టినాం. రెండోది నాకు కూడా కొంత మొదటి నుంచి నేను ఐటీ బ్యాక్గ్రౌండ్ కాకపోయినప్పటికీ ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ మీద నాకు కొంత నేను ఓపెన్స్లో పనిచేయడం వల్ల, మిగతా వాళ్ళలో ఆ మీడియాలో ఉండడం వల్ల ఈ స్ట్రీమింగ్ గొడవలు ఇవన్నీ మాకు బాగా తెలుసు. కాబట్టి ఓవరాల్గా ఒక డిజిటల్ పిఎస్సీని తయారు చేయాలనేటువంటి ప్రపోజల్ నాకు ఎందుకో ఖాళీగా ఉన్నాము వచ్చేసింది. ప్లస్ మాకు అప్పటికి ఒత్తిడి కూడా లేదు, పూర్తి స్థాయి కమిషన్ లేదు. చలో చేసేసుకొని టోటల్గా ఒక డిజిటల్ ప్లాన్ చేసేసుకొని అప్పుడు సిజీజీలో మాట్లాడి రిజర్వ్ పెట్టుకున్నాం. రెండవది ఏం చేసినామంటే మనకి ఈ యాస్పిరేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మరి పిల్లలు చాలా ప్రెషర్ ఉంది అప్పటికి తెలంగాణ మూమెంట్లో. మాలాంటి వాళ్ళకి ఎక్కడమైనా నిలదీసే పరిస్థితి వస్తుంది, ఎందుకంటే పబ్లిక్లోంచి వచ్చినాం కాబట్టి. సో అప్పుడు ఏం చేసినామంటే ప్రీ రిజిస్ట్రేషన్ ఒకటి 1 టైం రిజిస్ట్రేషన్ అని వాళ్ళని ఎంగేజ్ చేయడానికి పెట్టినాం. మీరు ఊహించరు, ఫస్ట్ టైం ఇండియాలో ఈ 1 టైం రిజిస్ట్రేషన్ అనేదాన్ని ఎట్లా చేసినామంటే అది అంటే ముందస్తుగానే మనము మన బయోడేటా నింపి ఇచ్చేస్తామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ డేటా ఉంటుంది మనకి. ఆ డేటాలో సపోజ్ మీకు మీరు BA LLB చేసి ఉన్నారు, మనకి ఇండియన్లో ఎక్కడో లా ఆఫీసర్ కావాలా, మేము అది ఆ నోటిఫికేషన్ రెడీ చేసి అప్లోడ్ చేయగానే సర్వరే ఎవరికి లా క్వాలిఫికేషన్ ఉంది ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆ లింక్ పంపించేస్తుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే మీరు ఆల్రెడీ నింపిన బయోడేటా అంతా ఫామ్ నింపించేస్తుంది, మీరు ఏమీ ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. ఇది ఇండియాలో మొట్టమొదటిసారి ఒక ఇన్నోవేటివ్ ఇది చేయడం. దాదాపు 20 లక్షల మంది ఫస్ట్ 10-15 లక్షల మంది ఒకటేసారి చేసేసుకున్నారు. 40,000 ఉద్యోగాలలో ఒక 37 ఉద్యోగాలని సంపూర్ణంగా ప్రాసెస్ చేసి వచ్చేసినాం. సరే ఆ ప్రాసెస్ అంతా చూసినాం. ఈ ఎక్స్పీరియన్స్లోంచి కనుక గమనిస్తే మేము ఎట్లాగైతే 6 సంవత్సరాలు స్ట్రగుల్ అయినామో, యాస్పిరేషన్స్ని మేనేజ్ చేయడం ఒకటైతే, అవసరాలను ఐడెంటిఫై చేయడం రెండైతే, దానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ సమకూర్చుకోవడం మూడోది. ఈ 3 గవర్నమెంట్ కూడా అనుభవించింది. గవర్నమెంట్ కూడా ఇంతే క్లారిటీ లేదు అప్పుడు ఉన్నటువంటి. ఎందుకు డిలే అవుతుందంటే ఆబ్వియస్ 1 ఇయర్ అట్లా డిలే అయ్యింది. సో సెకండ్ ఇయర్కి వచ్చేసరికి సెకండ్ ఇయర్ ఇన్ ద సెన్స్ మా 6th ఇయర్ అంటే మేము వర్క్ స్టార్ట్ చేసింది ఆఫ్టర్ 1 ఇయర్. ఇది రిక్రూట్మెంట్ వర్క్. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ ఎలక్షన్స్ తర్వాత నుంచి మేము గ్రూప్ 1 నిజానికి నోటిఫికేషన్ ఇవ్వాలి. 142 పోస్టులు ఎంతో నోటిఫికేషన్ రెడీ అయింది. నేను ఊరికే మర్యాదగా సిఎస్ గారికి ఫోన్ చేసి సరే ఇవాళ నోటిఫికేషన్ వస్తుందని చెబుదామని, అయ్యో ఉండండి నేను సీఎం గారిని అడిగి వచ్చి ఇప్పుడు వద్దన్నారు ఎలక్షన్స్ టైంలో, ప్లస్ ఏదో ఈ రిజర్వేషన్ సిస్టమ్ మార్చాలి, జోనల్ మార్చాలి. మాకేం చేయాలో అర్థం కాదు. ఆపేసిన తర్వాత ఇంకా ఆ తర్వాత 1 ఇయర్ మేము పాతయి అంటే ఇంకొకటి కూడా ఒక ఉద్యోగం వేయడం అంటే ఒక 3 సంవత్సరాల కాలము నువ్వు దాని మీద వర్క్ చేయాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.